మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్, సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుండి. నేను అక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ వైద్య నిపుణుడండి. ఈరోజు మన టాపిక్ తీసుకుంటే సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫుడ్స్ ఏంటి, సూపర్ ఫుడ్స్ ఏంటి? ఫుడ్స్ అంటే మనం బతకడానికి డైలీ రిక్వైర్మెంట్కి మనం ఫుడ్స్ తింటున్నాం. కానీ సూపర్ ఫుడ్స్ వచ్చేసి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మనం తింటామండి. సో ఇలాంటి సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఇప్పుడు సమాజానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే మనందరం ఈరోజు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరం. సో ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఆరోగ్యంగా జీవించడానికి మనం తినే ఫుడ్స్లో డైలీ కొన్ని సూపర్ ఫుడ్స్ ఉండేలాగా మనం చూసుకుంటే మన ఆరోగ్యం అన్ని రకాలుగా మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు మనం తీసుకున్న సూపర్ ఫుడ్ వచ్చేసి కీరా అండి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో కుకుంబర్ అంటాం, మనం తెలుగులో దీన్ని కీరా అంటామండి. సో చాలామందికి మనకు దీని గురించి బాగా తెలుసు. ఇది సమ్మర్ స్పెషల్ ఫుడ్ అండి. ఇది సమ్మర్లో మనం ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, ఎందుకంటే దీంట్లో 90% వాటర్ శాతం చాలా ఎక్కువగా, అంటే వేడిని తట్టుకునే సామర్థ్యం మనకు శరీరంలో పెంచే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. సో సమ్మర్ స్పెషల్ ఫుడ్ కీరా. సో కీరా వచ్చేసి 90% వాటర్ ఉంది అని అంటే మనకు కిడ్నీ హెల్త్కి కానీ యూరినరీ హెల్త్కి కానీ చాలా మంచిదండి, చాలా మేలు చేస్తుంది. సో మనకి అంటే కొంచెం మూత్రాశయంలో మనకు ఉన్న ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కీరా కంపల్సరీ తింటే చాలా మంచి జరుగుతుంది వాటికి. అట్ ద సేమ్ టైం మనం దీంట్లో న్యూట్రిషన్, పోషక విలువలు చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకు చాలా లో క్యాలరీస్ అండి. లో క్యాలరీస్, నో ఫ్యాట్, నో కొలెస్ట్రాల్. సో దీంట్లో ఎలాంటి ఫ్యాట్, ఎలాంటి కొలెస్ట్రాల్ లేదు. సో వెయిట్ లాస్కి ఇది చాలా మంచిది. అట్ ది సేమ్ టైం మనకు విటమిన్స్ వైజ్ చూసుకుంటే మనకు విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ వాటర్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రకంగా మన రోగనిరోధక శక్తికి కానీ మరియు హార్ట్ హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన హార్ట్కి చాలా మేలు చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన స్కిన్ ముడతపడడం, మన రక్తనాళాలు గట్టిపడిపోవడం, అంటే వేడి శరీరంలో ఎక్కువగా ఉన్న స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న రక్తనాళాలు కూడా గట్టిపడే అవకాశం ఉంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కానీ, గుండెకి సంబంధించిన సమస్యలు కానీ, స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో మనం ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరీ, అతిగా వేడి శరీరంలో ఉన్నవాళ్ళు డైలీ కంపల్సరీ మధ్యాహ్నం పూట, అంటే పొద్దున కాదు రాత్రి కాదు తీసుకోవాల్సింది, మధ్యాహ్నం పూట రోజు ఒక కీరా మన లంచ్కి బిఫోర్, అంటే మనం తినే మధ్యాహ్న భోజనానికి ముందు ఒక 10-15 నిమిషాల ముందు కనీసం కానీ మనం తీసుకోవడం జరిగితే మనం తినే ఆహారం కూడా ఈజీగా జీర్ణం అయిపోతుంది. మన శరీరంలో గ్యాసెస్ ఇవన్నీ ఎక్కువగా ఫామ్ అవ్వవు దీంట్లో, ఎందుకంటే ఎక్కువగా ఎంజైమ్స్ ఉంటుంది కాబట్టి ఆకలి శాతం కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. ఈజీగా తిన్న ఆహారం కూడా అరిగిపోతుంది. సో విటమిన్సే కాకుండా దీంట్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ శాతం కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇవి ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న మెటబాలిజంని మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయొచ్చు. సో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కానీ, ఆర్థరైటిస్ కానీ ఇలాంటి సమస్యలు, మెటబాలిజం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికి వస్తుంది. సో డైలీ మనము లంచ్కి బిఫోర్ కంపల్సరీ ఇలాంటి సూపర్ ఫుడ్ని మనం పెట్టుకోవడం వల్ల, తినడం వల్ల మనకు ఈ సమస్యల నుంచి దాదాపు 80-90% ప్రివెంట్ చేయొచ్చు. అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ తినండి. ఎందుకంటే మీకు చాలా ఫాస్ట్గా మీ రోగనిరోధక శక్తి కానీ, మీ ఆరోగ్యం కానీ కుదుటపడే అవకాశం ఉంది. దానివల్ల మందుల శాతం కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మన సూపర్ ఫుడ్ ఏదైతే ఉందో సమ్మర్ అయితే 100% మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం వేరే సీజన్స్లో కూడా మనకు బాడీలో వేడి శాతం ఎక్కువ ఉన్నప్పుడు, నేను చెప్పిన సమస్యల్లో మీకు ఏమైనా ఉంటే డెఫినెట్గా ఈ సూపర్ ఫుడ్ని మీ ఆహారంలో, మీ ఆహారం తినే ముందు, తిన్నాక కాదండి, ఎప్పుడైనా కానీ తినే ముందు తినాల్సిన వెజిటేబుల్ ఇది. సో
కీరా కంపల్సరీ మన లంచ్కి బిఫోర్ మనం తినడం వల్ల మలబద్ధకం సమస్య అనేది మనకు తొలగిపోతుంది. అట్ ది సేమ్ టైం డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో ఎంజైమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈజీ డైజెషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే రెగ్యులర్గా మనం ఇలా తినడం వల్ల మనకు వచ్చే కోలన్ క్యాన్సర్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఏమన్నా క్యాన్సర్స్ ఏమన్నా కూడా డెవలప్ కాకుండా ఉంటుంది. సో ఇది మనకు ఒక రకంగా క్యాన్సర్ నుంచి కూడా కాపాడే అవకాశం ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ సమస్య సంబంధించిన క్యాన్సర్లు ఈ మధ్య ఎక్కువ శాతం అవుతుంది, ఎందుకంటే మనం రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల. సో కీరా మనం డైలీ కంపల్సరీ మన లంచ్కి బిఫోర్ మనం యాడ్ చేసుకోవడం వల్ల ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా విపరీతంగా తగ్గుతుంది. చాలామందికి బాడీలో శరీరంలో అతివేడి వల్ల పైల్స్ ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే నేను ముందు చెప్పడం జరిగింది కిడ్నీ యూరినరీ బ్లాడర్లో అతిగా వేడి ఉండడం వల్ల మనకు కిడ్నీ స్టోన్స్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేక ఆ వేడి యూరినరీ బ్లాడర్లో దిగినప్పుడు మనకు పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఇవి వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇది రెగ్యులర్గా అంటే ఈ సమస్యలు ఉన్న వాళ్ళైనా కానీ ఈ సమస్యలు రాకుండా ఉండడానికి కానీ మీరు డైలీ కీరా మీరు లంచ్కి బిఫోర్ యాడ్ చేయడం వల్ల ఈ సమస్యలు దాదాపు మూలాల నుంచి మనకు నయం అయిపోయే అవకాశం ఉందండి. అంటే ఇంటెస్టైన్స్లో కానీ మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న అతివేడిని ఇది కంట్రోల్ చేస్తుంది, ఈజీ డైజెషన్ ప్రాసెస్. అండ్ ఇది ఆల్కలైజ్ చేస్తుంది. దీని తత్వం ఏంటంటే ఆల్కలైన్, ఇది మన శరీరంలో ఉన్న ఎక్సెస్ యాసిడ్స్ తగ్గిస్తుంది. యాసిడ్స్ ఎక్కువ శాతం ఉండడం వల్లనే మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో యాసిడ్స్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనకు అసిడిటీ సమస్య కానీ గ్యాస్ట్రిక్ సమస్య కానీ లేక క్యాన్సర్ అన్నెసరీగా క్యాన్సర్ కణాలు కూడా డెవలప్ కాకుండా ఉంటుందండి. అట్ ది సేమ్ టైం ఇది మన శరీర సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టు వెయిట్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఇది. సో రెగ్యులర్గా దీంట్లో ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి హై ఫైబర్ కంటెంట్, హై వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మీరు ఈ రెగ్యులర్గా ఇది యాడ్ చేయడం వల్ల మీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ శరీరంలో ముడతలు ఏవైతే అవుతున్నాయో అంటే ఏజింగ్ ప్రాసెస్లో ముడతలు అనేది జరుగుతూ ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ ముడతలు కూడా తగ్గుతుంది. మీరు ఈ మధ్య చూసుకుంటే బ్యూటీ పార్లర్లో కీరాకాయలు మీరు కంపల్సరీ ఐస్ మీద పెడుతుంది. సో ఐస్ కూడా చల్లబడుతుంది, మీ రింకిల్స్ కూడా తగ్గుతాయి. సో మీరు కీరా కాయలను మీరు కోసి మీ కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల కూడా మీ కళ్ళు కూడా చాలా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వ్రింకిల్స్ కూడా మీరు తగ్గించుకునే వాళ్ళు అవుతాయండి. సో తెలుసుకున్నాం కదా ఈరోజు మనం కీరా దీన్ని ఎందుకు సూపర్ ఫుడ్ అన్నాను. ఇది కంపల్సరీగా మనం లంచ్కి బిఫోర్, నేను లంచ్తో పాటు అనట్లేదు, లంచ్ తర్వాత అనట్లేదు, లంచ్కి బిఫోర్ ఒక 10-15 నిమిషాల ముందు మనం కంపల్సరీ ఒక కీరా తినడం వల్ల మన ఆరోగ్యానికి కానీ శరీర సౌందర్యానికి కానీ ఎన్నో రకాలుగా బెనిఫిట్ చేస్తుంది. అందుకే దీన్ని నేను సూపర్ ఫుడ్ అంటున్నాను. సో మీరందరూ కూడా ఈ సూపర్ ఫుడ్ని యాడ్ చేసుకొని మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను. మీ డాక్టర్ పిఎస్ సాగర్. థ్యాంక్ యూ అండి.